మొన్న ర్యాండమ్గా ఒక ఫ్రెండ్ నాతో మాట్లాడుతూ, ఓ నీ వెల్నెస్ సెంటర్ బాగానే రన్ అవుతుంది, నీకేంటి, యు ఆర్ నాట్ ద ప్రైమరీ బ్రెడ్ విన్నర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ, సో యూ కెన్ ఈజీలీ రన్ అ సెంటర్. ఇది ఒక నెరేటివ్. ఇంకా నెరేటివ్ ఏం విన్నాను, ఓ హీలింగ్ ఈజ్ యువర్ హాబీ అండ్ సమ్ పీపుల్ ఆల్సో కాల్ ఇట్ యాజ్ టైం పాస్. సో ఐ రియలీ వాంట్ టు క్వశ్చన్ దీస్ నెరేటివ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రైమరీ బ్రెడ్ విన్నర్, దీంట్లో ప్రైమరీ ఏంటండి, సెకండరీ ఏంటండి, విన్నర్ ఏంటండి, లూజర్ ఏంటండి? ఇఫ్ అ ఫ్యామిలీ హ్యాస్ 2 sources ఆఫ్ ఇన్కమ్, హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ఎర్న్ చేస్తున్నారు అంటే ఇట్ మీన్స్ దే జస్ట్ హ్యావ్ అన్ అడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, అంతే కదా. దాంట్లో బ్రెడ్ విన్నరు, ప్రైమరీ ఇవన్నీ ఎక్కడికి వస్తాయో, నాకు ఎక్కడ సెట్ అవుతాయో నాకు తెలియదండి. అండ్ సెకండ్లీ, అల్టిమేట్లీ విమెన్ నర్వస్ సిస్టమ్ ఎలా మనకి సెట్ చేసి ఉంటుందంటే, విమెన్ ఆర్ ద నర్చరర్స్ అనమాట. అండ్ బై ద బయాలజికల్ ఇన్స్టింక్ట్ వాళ్ళకి ఫ్యామిలీ, చిల్డ్రన్, హస్బెండ్ ఆఫ్ ప్రైమరీ ఇంపార్టెన్స్, దానికి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు విమెన్. దే హ్యావ్ పుట్ అప్ అ బుటీక్ ఆర్ అ స్మాల్ స్టార్ట్అప్ ఆర్ అ బిగ్ బిజినెస్. ఇట్ డెఫినెట్లీ ఈజ్ నాట్ అ టైమ్ పాస్. సమ్ కైండ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ ద విమెన్ ఇస్ ట్రైంగ్ టు మేక్ టు ద సొసైటీ. మనకి మ్యారేజ్ అయిపోయిందంటే మనం ఫైనాన్షియలీ బెయిల్ అవుట్ అయిపోయాం. నో, ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ట్రూ. ఐ థింక్ ఇట్స్ హై టైమ్ వీ క్వశ్చన్ దీస్ నెరేటివ్స్. ఐ am Purna, just sharing my views. Goodbye.